డయాబెటిక్ షుగర్ ఏంటంటే చాలామందికి వచ్చి ఇబ్బంది పడుతున్నాం. మా ఫ్యామిలీలో షుగర్ ఉంది, నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్నం మానేయాలా? ఏం మానేయాలి? స్వీట్ మానేయాలా? బెల్లం మానేయాలా? తీపి తింటే షుగర్ వచ్చేద్ది. ఇలాంటి అపోహల్లో ఉన్నాం, మనం భయాలతో ఉన్నాం. స్వీట్ తింటే షుగర్ వస్తుంది అనేది పచ్చి అబద్ధం. స్వీట్ తింటే షుగర్ వస్తుంది అనేది పచ్చి అబద్ధం. మనం పూర్వం కేజీలు స్వీట్లు తినేవాళ్ళం, వాళ్ళకి ఎవరికీ షుగర్ లేవు. బెల్లంతో తినాలి, బెల్లం స్వీట్లు తినచ్చు, స్వీట్ తినడం షుగర్ రాదు. మనం భోజనం చేశాక అందరం స్వీట్ తినేవాళ్ళం, భోజనంలో స్వీట్ తినే అలవాటు మనకు ఉంది. భారతీయులు తిన్నంత స్వీట్లు ఎవరు తినరు. అందుకే మనం చేదు లేపేసాం, మిగతా తింటున్నాం. అందుకే చేదు మందులు మింగుతున్నాం. చేదు తీసేసి చేదు మందులు మింగుతున్నాం. అదే చిన్న లాజిక్ మిస్ అయ్యామంతే. షుగర్ ఏంటంటే చాలామంది చెప్పారు తగ్గిందని, నాకు చాలామంది చెప్తుంటారు. మా పూర్వం నేను చాలామంది చూశాను, మా మేనమామల్ని వాళ్ళందరినీ చూశాను, వాళ్ళందరికీ షుగరు. మా మేనమామ వాళ్ళందరికీ షుగర్. మా మేనమామ ఒక ఆయన ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఆయనకి షుగర్ ఉండేది. మామూలుగా స్టార్టింగ్లో మెంతులు అరచెంచా మెంతులు అరకప్పు మజ్జిగలో రాత్రి వేసి పొద్దున్న తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. డయాబెటిక్ వల్ల ఫస్ట్ డ్యామేజ్ ఏంటో తెలుసా అండి? నర్వస్ సిస్టమ్ పాడైపోద్ది. ఇంగ్లీష్ మందులు ఆ నర్వస్ సిస్టమ్ పాడవకుండా కాపాడలేవు. మీకు ఆయుర్వేదం కానీ హోమియో కానీ ముందు నర్వస్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఐ, కిడ్నీస్ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. ఫుట్ అల్సర్స్ రాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ సపోర్ట్ చేస్తుంది. అది ఏ రోజు కాదు బ్యాలెన్స్ చేస్తుంది అంతే. కానీ ఆల్టర్నేటివ్లో ఈ మెంతులవి తాగి చాలామంది షుగరు టాబ్లెట్ మానేసిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా మానేసిన వాళ్ళు ఉన్నారు. మా మామయ్య అంటారు, మా మేనమామ, ఆయనకి మెంతులు మజ్జిగ రోజు వేసుకుంటారు. ఆయన రోజు శుభ్రంగా స్వీట్లు తింటారు, శుభ్రంగా పళ్ళు తింటారు, మంచి భోజనం చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు 70 ఎంత వచ్చాయి ఆయనకి, ఆయన ఫుల్ యాక్టివ్గా ఉంటారు. మా గోసాలు చూస్తారు ఆయన. అంటే షుగర్ 200 దాటి ఉంటే 2 పూట్లా తీసుకోవాలి మెంతులు. 200 బిలో ఉందనుకోండి, ఒక పూట చాలు. అది ఇక బ్యాలెన్స్ తొందరగా తగ్గిపోద్ది. మెంతులు మజ్జిగలో వేసి రాత్రి వేసి పొద్దునేసి రాత్రి ఎక్కువ ఉంటాయి. షుగర్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామందికి అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే 300-400 షుగర్ ఉంటుంది. వాళ్ళకి 300-400 షుగర్ ఉంటుంది ఆఫ్టర్ ఫుడ్. బిఫోర్ కూడా 200-250 ఉంటుంది. వాళ్ళు ఇన్సులిన్ 3 పూటలు వేసుకుంటారు, 3 ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అయినా షుగర్ అంతే ఉంటుంది. కారణం ఏంటి అంటే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే చాలామందికి అంటే కరోనా ముందు షుగర్లు వేరు, ఆఫ్టర్ కరోనా షుగర్స్ వేరు, పేషెంట్స్ వేరు. క్వైట్ ఆపోజిట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయింది అనమాట. చాలా షుగర్ పేషెంట్స్ ఇండియాలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటిక్. వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తే ఏమవుతుందంటే మంట మీద పెట్రోల్ ఇస్తే ఏమవుద్ది. అలా మామూలుగా ఇలాంటి ఆల్టర్నేటివ్ తీసుకుంటే అవన్నీ బాగా కంట్రోల్ అవుతాయి షుగర్స్. HbA1c 13-14 ఉన్న వాళ్ళు కూడా 1 year వాడిన తర్వాత 6కి 7కి 5.4కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా నెమ్మదిగా స్లోగా ట్యాపరింగ్ చేసుకొని అవి ఆపేసి పూర్తిగా ఆయుర్వేదం హోమియోపతి వాడుతూ తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని 100 కేసులు ఉంటాయి మా దగ్గర. HbA1cకి నార్మల్ అయిపోయిన కేసులు వితౌట్ మెడిసిన్, ఇంకా మెడిసిన్ లేకుండా అన్నీ తింటూ చక్కగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం మనం లాజికల్గా ఆలోచించి శ్రద్ధగా దాని మీద మనం ఒక దీక్షలాగా చేసుకోగలిగితే ఎలోపతి సపోర్ట్ తీసుకుంటూ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో మనం పూర్తిగా అన్నీ అవాయిడ్ చేయొచ్చు, అన్ని మందులు ఆపేసుకోవచ్చు. అలా ఎంతోమంది ఉన్నారు మా దగ్గర. వితిన్ మంత్స్లోనే HbA1c తగ్గిన వాళ్ళు ఉంటారు. అంటే డైట్, మెడిసిన్, అలాగే ఇలాంటి రెమెడీస్ ఇవన్నీ ఫాలో చేసుకున్న వాళ్ళు చాలామంది బాగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని 100 మంది ఉంటారు. అలాగే మెంతులు బాగా సపోర్ట్ చేస్తాయి. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. నాకు రఘువర్మ గారి గురించి మా సత్సంగ సభ్యులు ఒకరు చెప్పడం వల్ల తెలిసింది. అలా రఘువర్మ గారు మా అమ్మగారు కోరిక మేరకు మా సత్సంగ మందిరానికి రావడం జరిగింది. ఇలా ఆయన సత్సంగ మందిరం రావడం జరగడం విశేషంలో నాకున్న మేజర్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. దానికి ఆయన మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ మెడిసిన్ నాకు చాలా బాగా పనిచేసింది. అది ఎట్లా అంటే నాకు మేజర్ సమస్య ఏంటంటే నా కాలుకి 365 రోజులు చెమట అనేది ఎట్లా అంటే మనం కాలు కడుక్కొని చెప్పులు వేసుకుంటే ఎలా అయితే మన కాళ్ళు తడిగా ఉంటాయో ఆ విధంగా నా కాలు తడిగా ఉండడం జరిగేది. షూ వేసుకున్నా సరే ఎవ్రీడే కొత్త సాక్స్లు వేసుకుని షూ కంఫర్ట్ డిటర్జెంట్ నీట్ గా ప్రాపర్ గా ఉతుక్కున్నా సరే స్మెల్ అనేది ఆఫీస్ లో వచ్చేసేది. ఎట్లా అంటే వితిన్ 2 hours లో పక్కన వాళ్ళకి షూ స్మెల్ రావడం అలా జరిగేది. రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ నేను ఒక 1 నెల రోజులు వాడడం వల్ల నాకు
ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా నా చెమట సమస్య అనేది పోయింది. అది నాకు రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది. జై సాయి మాస్టర్, జై బాపూజీ. జై సాయి మాస్టర్ అండి. జై బాబుజీ మహారాజ్. ఈ రోజు రవర్మ గారు మా గురువు గారి సన్నిధికి KPSP కాలనీ 6th phase లో ఉన్న శ్రీ 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 సద్గురు బాపూజీ నిలయానికి వచ్చారు. ఇక్కడ మాతో చాలా ఆనందంగా గడిపారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ ఎలా జీవన శైలి ఉండాలి అని చెప్పారు. అలాగే నేను కూడా రవివర్మ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాను 2 months నుంచి. చాలా వరకు యాంగ్జైటీ తగ్గింది. ఇది వరకు చిన్న చిన్న విషయాలు కూడా భయపడేవాడిని. ఇప్పుడు చాలా భయం పోయి కొంత 90% ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా జాబ్ లో కూడా కాన్ఫిడెన్స్ గా చేయగలుగుతున్నాను. ఇక నేను స్కిజోఫ్రెనియా పేషెంట్ అన్నమాట. చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆల్మోస్ట్ 90% ఆపేశానండి. చాలా బాగుంది. ఇప్పుడు రవివర్మ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. జై సాయి మాస్టర్ అండి. జై బాపూజీ.